వెల్కమ్ టు లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జూన్ 6 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం. ఎన్నికల ప్రచారంలో ధన్పాల్. కోరం లేక వాయిదా పడ్డ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. ఎన్నికల కోడ్ ఉందని తెలిసి మీటింగ్ ఏర్పాటు ఎలా? భారత్ లో ప్రేరేపిత ఉగ్రవాదులు అల్లర్లు సృష్టించే యత్నం. బాన్స్వాడాలో రాజా సింగ్ ప్రచారం. అప్పుల్లో ఉన్న 6 గ్యారంటీలను అమలు చేస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి సహకరించండి. మాజీ మంత్రి మండవ. ఎంపీగా గెలిస్తే నిజామాబాద్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా. మీట్ ది ప్రెస్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి. జూన్ 6 తర్వాత రేవంత్ ప్రభుత్వం కూలడం ఖాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. ధన్పాల్ మాట్లాడుతూ ఇందూరు అర్బన్ నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారానికి వెళ్తుంటే ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, ఏ గడపకు వెళ్లినా మోదీ పేరు వినపడుతోందని ఆయన తెలిపారు. దేశమంతా మోదీ జపం జరుగుతుందని, ప్రజలందరూ ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక అన్నారు. ఇందూరు నగరంలో భారతీయ జనతా పార్టీ మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా 41వ డివిజన్ కార్పొరేటర్ బొర్గుల ఇందిరా వినోద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి కరపత్రాలను పంచుతూ ప్రచారాన్ని చేపట్టారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ ఇందూరు అర్బన్ నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారానికి వెళ్తుంటే ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, ఏ గడపకు వెళ్లినా మోదీ పేరు వినపడుతోందని, దేశమంతా మోదీ జపం జరుగుతుందని, ప్రజలందరూ ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంగా ఈ ఎన్నికలను భావిస్తున్నారన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటేనే హిందువులకు రక్షణ ఉంటుందని, బీజేపీ విప్లవాత్మక విజయాలు, సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం లేదని, తెలంగాణలో అయితే ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలలో ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుందని, వచ్చే నెల 6 తర్వాత రేవంత్ ప్రభుత్వం కూలడం ఖాయమని అన్నారు. ఇందూరు అర్బన్ నుండి 1,00,000 ఓట్లను అరవింద్ కి బహుమతిగా ఇచ్చి ఇందూరు పార్లమెంటు గెలుపును నరేంద్ర మోదీకి అంకితం చేస్తామన్నారు. మే 13 సోమవారం రోజున జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఈసారి చాలా ప్రత్యేకమైంది. అనేక ఎలక్షన్లు చాలామంది చూసిర్రు. ఈ ఎలక్షన్ మాత్రం నరేంద్ర మోడీ గారి గురించి ఎలక్షన్, నరేంద్ర మోడీ గారి ఎలక్షన్. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలన్నా, మన ధర్మము 4 పాదాల మీద నడవాలన్నా, దేశం సుందరీకరణ కావాలన్నా, దేశం ఆరోగ్యంగా ఉండాలన్న ఆయుష్మాన్ భారత్, దేశం ఆర్థిక పటిష్టత కానీ, రక్షణ పటిష్టత కానీ, ప్రపంచవ్యాప్తంగా 2047 వరకు విశ్వగురువుగా మన భారతదేశం ప్రథమ స్థానం సంపాదించాలన్నా కానీ ఈ ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్లో, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 41 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బూర్గుల ఇందిరా వినోద్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు లింగారెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, భరత్ భూషణ్, కార్యకర్తలు రాజశేఖర్, శ్రీనివాస్ మరియు కాషాయం మోస్తున్న కాషాయ దండుతో ఇంటింటికి ప్రచారం నిమిత్తము మేము వెళ్తూ ఉంటే, మేము ఎండలో వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉంటే మమ్మల్ని ఎక్కడ నిరుత్సాహపరచకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము కమలం పువ్వుకు గుర్తుకేస్తాం, మోడీ గారిని గెలిపిస్తాం, మోడీ గారు మన కోసం పనిచేస్తున్నాడు, మోడీ గారు దేవుడు, మోడీ గారు కరోనాలో వ్యాక్సిన్ ఇచ్చిన దేవుడు, అయోధ్యలో రామ మందిరం కట్టించిన ఆ మహానుభావుడికి ఓటేస్తామని ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. इस बार और एक बार मोदी सरकार
ఇస్ బార్ 400 పార్ అంటే ఈ పనికి మాలిన కాంగ్రెస్ దొంగలు 5 నెలల క్రితము 6 గ్యారెంటీలు 420 హామీలతోటి అమలు కాని అబద్ధపు హామీలతోటి ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా మహిళా సోదరుమణులకు 100 రోజుల లోపల ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. పెన్షన్ని 2,000 4,000 చేస్తా అని చెప్పిండ్రు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు ఒక తులం బంగారం అని చెప్పిండ్రు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అని చెప్పారు. ఇవన్నీ ఇవ్వకుండా మహిళా మనులకు మోసం చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి 4,000 అని చెప్పి దాన్ని పత్తకు లేదు. రైతులకు నిండా మోస్తూ ఉన్నారు. ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఎకరానికి 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి మరియు ఎకరానికి అవసరం పడే ఫర్టిలైజర్ పైన 18,000 రూపాయల సబ్సిడీ కనీవిని ఎరుగని రీతిలో ఇస్తూ ఉంటే మరియు రైతు బీమా ఈ విధంగా నరేంద్ర మోడీ గారు దళితులకు మహిళలకు యువకులకు రైతులకు నాకు 4 కుటుంబాలు 4 కులాలు అని చెప్తూ ఉంటాడు. దళితులు బడుగు బలైన వర్గాలు మహిళలు రైతులు యువకులు. నాకు ఎవరో దరిద్రుడు నరేంద్ర మోడీకి సంసారం ఉందా పిల్లలు ఉన్నారా అంటే దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ మేమందరం నరేంద్ర మోడీ కుటుంబం అని ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ నా కొడుకులు ఏదైతే అమలు కాని అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కిండ్రో అందరికీ మోసం చేసిండ్రు. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో నోరిప్తే భారతీయ జనతా పార్టీ పైన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, విషం చల్లుతూ ఉన్నారు, విషం కక్కుతూ ఉన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు అవినీతి ఛాంపియన్ అంటారు. నరేంద్ర మోడీ గారు 15 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు, 10 ఏళ్ళు ఎంపీగా ఉండి పార్లమెంట్ సభ్యుడై మన ప్రధానమంత్రి ఒక్క స్కామ్ లేకుండా అవినీతి లేకుండా ప్రభుత్వం నడుపుతూ ఉంటే వీళ్ళు నరేంద్ర మోడీ గురించి అవాకులు చివాకులు బాగుతూ ఉంటారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తీసేస్తారో 400 సీట్లు వస్తే బీజేపీ అంటారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంట. రిప్పితే అబద్ధం. రిజర్వేషన్లు తీయడం కాదు, నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెంచుతా అని చెప్తా ఉన్నాడు. అగ్రవర్ణాల పేదల కోసము 10% ఈడబ్ల్యూఎస్ స్కీమ్ని తీసుకొచ్చిన మహాత్ముడు. అదేవిధంగా ఏదైతే అన్నికన్నా ప్రమాదకరంగా మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్, ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో మన హిందువుల ఆస్తుల మీద కన్నుపడ్డది. మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్తా ఉన్నా, మన మొత్తం రోగాలల్లో క్యాన్సర్ కన్నా ప్రమాదమైంది కాంగ్రెస్. వాళ్ళు మన ఇంటి ముంగడికి వస్తే చీపుర్లతోటి సమాధానం ఇచ్చి వాళ్ళని పరిగెత్తియాలి. ఎందుకంటే హిందువుల ఆస్తులు, మన బంగారము, మన జాతిలు, మన డబ్బు మీద కన్నుపడ్డది. అది పంచి ముస్లింలకు ఇస్తారట. ముస్లింలు సోదరిమణులు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత 3వ అయిన తర్వాత శుక్రవారం నిర్వహించ తలపెట్టిన జిల్లా పరిషత్ సాధారణ సమావేశం వాయిదా పడింది. కోరం లేకపోవడం వల్ల సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం ఒకటి, ఎన్నికల్లో దగ్గర పడటం మరొకటి. ఈ కారణాల చేత సభ్యులు హాజరు కాలేకపోయారు. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, ముఖ్య కార్యదర్శి, పలువురు అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కోరం లేకపోవడం వల్ల సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా మరి ఈరోజు జనరల్ బాడీ ఉందని మేము ఆహ్వానించడం జరిగింది. అయితే మరి 10 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సిన మరి కోరం లేనందున 1 గంట సేపు మనం వెయిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా కోరం కానందున మరి గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి అనుమతితో మరి ఈ సభని వాయిదా వేయడం జరుగుతుంది. తదుపరి సమావేశం ఎప్పుడు అనేది తేదీ మళ్ళీ మీకు లిఖితపూర్వకంగా తెలియజేస్తాం. మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో అల్లర్లు సృష్టించేవారని రాజాసింగ్ అన్నారు. భారత ప్రధానిగా మోదీ ఉన్న ప్రస్తుత సమయంలో పాకిస్తాన్ వెన్నుల్లో వణుకు పుడుతుందని చెప్పారు. ఉగ్రవాదుల అన్నను జరగడం లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ రోడ్ షో నిర్వహించింది. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భాజపా నాయకుడు రాజాసింగ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో అల్లర్లు సృష్టించేవారని అన్నారు. భారత ప్రధానిగా మోదీ ఉన్న ప్రస్తుత సమయంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుందని చెప్పారు. ఉగ్రవాదుల అన్నను జరగడం లేదని అన్నారు. ఇటీవల కొంతమంది ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దని చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం వల్ల ముస్లిం మహిళా లోకానికి మేలు జరిగిందని రాజా సింగ్ చెప్పారు. భారతదేశంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే హిందువులకు రక్షణ లేదని, ముస్లింలు మరింత రెచ్చిపోతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు నేను చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. मीटिंग लगाकर कहते हैं कि हम मोदी को वोट नहीं करेंगे, हम कांग्रेस को वोट करेंगे। मेरे मुसलमान भाइयों से मैं आज पूछना चाहता हूं, क्यों? अरे ये वही मोदी है जिसने तुम्हारी बहन बेटी की इज्जत बचाई है ट्रिपल तलाक लाकर। तो ट्रिपल तलाक हटा देंगे। अगर हम सत्ता में आएंगे तो अयोध्या में जो भव्य राम मंदिर बन रहा है, आज लाखों की संख्या में राम भक्त दर्शन कर रहे हैं, वहां पर बाबर नाम का एक ताला लगाएंगे और राम मंदिर हम फिर से बंद करवा देंगे। ये कांग्रेसी कहते हैं मेरे भाइयों। क्या ऐसा हम होने देंगे? क्या ऐसा हम होने देंगे? ये मोदी काल है। और आज पाकिस्तान जो थर 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 कपाता है ना, भारत देश की ताकत को देखकर, भारत देश की सेना को देखकर, मोदी जी को देखकर ये मणिशंकर अय्यर, ये कांग्रेसी के लोग दिमाग खराब हो गया इनका। ये कहते हैं कि उनके पास एटम बम है, तो मणिशंकर अय्यर को कहना चाहूंगा, अरे उसके पास एटम बम है तो हमारे पास भी एक बहुत बड़ा परमाणु बम है। अरे हिंदुस्तान है ये। कांग्रेस के समय पर जब पाकिस्तानियों द्वारा बम धमाके होते थे भारत में, तो रिमोट कंट्रोल पर चलने वाला प्रधानमंत्री मनमोहन सिंह पत्र लिखता था पाकिस्तान को कि भाई ISI लश्कर तोयबा भारत में ब्लास्ट कर रहे हैं, लोगों को मार रहे, थोड़ा देखिए, हम आपसे रिक्वेस्ट कर रहे हैं। गलती से अगर फिर से कांग्रेस अगर भारत में आ जाएगी तो हिंदू सुरक्षित नहीं रहेगा, मुसलमानों का राज होगा। आज कहते हैं हमारे अमित शाह जी बहुत अच्छी बात कहे कि संविधान के खिलाफ में हम 4% मुसलमानों को रिजर्वेशन नहीं देंगे, नहीं देंगे, नहीं देंगे। अगर कांग्रेस अगर आ जाती है तो SC ST OBC का जितना जो रिजर्वेशन है सभी काट कर मुसलमानों की झोली में भर देगी ये कांग्रेस। क्या ऐसी कांग्रेस को आने देंगे मेरे मित्रों? क्या ऐसी कांग्रेस को आने देंगे? अगर आपके बच्चों को अगर आपको सुरक्षित रखना है, आपके भविष्य को अगर सुरक्षित रखना है मेरे मित्रों, तो तीसरी बार भी प्रधानमंत्री का जीतना बहुत जरूरी है। प्रधानमंत्री का कोई परिवार नहीं है, प्रधानमंत्री का कोई परिवार नहीं है। प्रधानमंत्री भारत की हर वो जनता को अपना परिवार मानते हैं। अरे पिछले 10 सालों में आपने क्या कोई करप्शन सुना है? क्या कोई करप्शन सुना है? लेकिन कांग्रेस के समय पर अगर हम टीवी खोलते तो एक नया करप्शन टीवी में आता था, 2G घोटाला, राफेल घोटाला, गोबर घोटाला, मारुति घोटाला, 12 लाख करोड़ों रुपए इन कांग्रेसियों ने हड़प लिए आप सबके मेरे मित्रों। 12 लाख తెలంగాణను అప్పుల్లోకి నెట్టి టీఆర్ఎస్ సర్కార్ అబాసు పాలైందని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు అన్నారు. లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్ నందు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ విజయంతోనే దేశ అభివృద్ధి జరుగుతుందని మండవ అన్నారు. పేదల కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించబడింది అన్నారు. తెలంగాణను అప్పుల్లోకి నెట్టి టీఆర్ఎస్ సర్కార్ అబాసు పాలైందన్నారు. లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారు అన్నారు. అప్పుల్లో ఉన్న 6 గ్యారంటీలను ధైర్యంగా అమలు చేస్తున్నామన్నారు. 100% రైతుల ఖాతాల్లో జమ చేశాము అన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఇచ్చి తీరుతామన్నారు. ఉగ్రవాద సంస్థల మద్దతుతో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. వాళ్ల మద్దతు నిర్ణయం మా దృష్టికి రాలేదు అన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, జావేద్ అక్రమ్ పలువురు పాల్గొన్నారు. గవర్నమెంట్ లో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి వాళ్ళు ఫెయిల్ అవ్వడం వలన జనంలో రాజకీయంగా అపనమ్మకం వచ్చింది. కాబట్టి
ఏమైనా గ్యారంటీ ఇచ్చి ఆ గ్యారంటీ ద్వారా మనం జనానికి విశ్వాసం కలిగించాలని చెప్పి కర్ణాటకలో మా ఏఐసిసి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మా నాయకులు 5 గ్యారంటీలు ఇచ్చి 5 గ్యారంటీలని గవర్నమెంట్ రాగానే హాఫ్ అన్ అవర్ నేను కూడా ఒక సచివ సంపుటలో మంత్రి ఉండటం వలన అర్ధ గంటలో నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ గ్యారెంటీలన్నీ కూడా 56,000 కోట్లు 56,000 crores దానికి మన గ్రాంట్ పెట్టి స్టార్ట్ చేసాం. దాని నుంచి మోదీకి తల తిరిగినట్టు అయింది దేశంలో. ముందు ఆయన మోదీ గారు చెప్పారు వీడు చెప్పినటువంటి గ్యారెంటీలు ఇవ్వడానికి సాధ్యం లేదని చెప్పి కర్ణాటకలో విధానసభ టైంలో 36 సార్లు వచ్చాడు. 36 సార్లు వచ్చినప్పుడు కూడా ఈ గ్యారెంటీలు ఫాల్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఊరికే మీకు దారి తప్పిస్తారని చెప్పి మాటలు చెప్పారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఇస్తే ఈ గవర్నమెంట్ అంతా ప్రజలే లూటీ అవుతుందని చెప్పి ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ లో పలు వివరాలను వెల్లడించారు. 6 గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలు మర్చిపోయిందని అన్నారు బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. హామీలు మరిచిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. మోదీ మానియా ఏమీ లేదని కొందరు బీజేపీ నాయకులే దీన్ని పుట్టిస్తున్నారని ఆరోపించారు. అరవింద్ ముఖ్యం కాదు, మోదీ ముఖ్యమని అంటున్నారని, ఒక్కరోజు కూడా జిల్లా సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించలేదని చెప్పారు. లోకల్ మేనిఫెస్టో కూడా ఆయనకు లేదని, గత ఎన్నికల్లో అరవింద్ ఇచ్చిన పసుపు బోర్డు, గల్ఫ్ బోర్డు, స్కిల్ డెవలప్మెంట్, షుగర్ ఫ్యాక్టరీలు తెరపించడం వంటివేమీ ఆచరణకు నోచుకోలేదని అన్నారు. ఎంపీ నిధులు ఎవరికిచ్చారో తెలియని పరిస్థితి ఉందని, అభివృద్ధి చేయని అసమర్థుడు అరవింద్ అని మండిపడ్డారు. మోదీ ప్రజలకు చేసింది శూన్యమన్న బాజిరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం 3.5 లక్షల అప్పు తెచ్చినా అభివృద్ధి చేసిందని వివరించారు. 50 లక్షల కోట్ల ఆస్తులు పెంచారన్నారు. నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తానని, 2 కోట్ల ఉద్యోగాలు యువతకు ఇస్తామని చెప్పిన మోదీ ఆ మాట మరిచి 100 లక్షల కోట్ల అప్పులు చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నించే వారిని మోదీ ప్రభుత్వం జైల్లో పెడుతుందన్నారు. హిందుత్వం పేరిట అరవింద్ ప్రజలను రెచ్చగొట్టడం తప్ప 5 ఏళ్లలో చేసింది శూన్యమన్నారు. గెలిస్తే పసుపు బోర్డు గెజిట్ ఆచరణలో నిజమయ్యేలా చూస్తానని, గల్ఫ్ పాలసీ తీసుకువస్తానని అన్నారు. రంగం అభివృద్ధికి కృషి చేస్తానన్న బాజిరెడ్డి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకువస్తానని, స్మార్ట్ సిటీ కోసం కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రచారంలో లేకపోవడం బాధాకరమే. లోక్సభకు పోటీ చేస్తుందని భావించి లిక్కర్ స్కామ్ లో కావాలని ఇరికించి ఆమెను జైలు పాలు చేశారని ఆరోపించారు. రాజకీయంగా తాను తప్ప ఎవరూ పైకి రావద్దని భావించే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఆయనతో ఒరిగేదేమీ లేదని, ఆయన 3వ స్థానానికి పరిమితమవుతారని చెప్పారు. ఎంఐఎం నేత అసద్ బీజేపీ ఏజెంట్ అని ప్రియాంక గాంధీ చెప్పారు. నిజామాబాద్ లో ఎంఐఎం బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరిలో ఎవరైనా గెలవాలి గాని బీఆర్ఎస్ మాత్రం గెలవదని ఆ పార్టీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ తో పనిచేస్తున్నాయి. 2 పార్టీలకు ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారు. మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ గెలుస్తోంది. కాంగ్రెస్ మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటుంది. 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది. అందుకే సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్ కు ఓటేయాలి. మైనారిటీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నకిలీ సెక్యులర్ అన్నారు. మీరు ప్రభుత్వం రాకముందు ఇచ్చిన హామీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో మన భారతదేశంలో డబ్బులు బ్లాక్ మనీ తీసుకెళ్ళడం, ఈ దేశంలో కంపెనీ చాలా ఉంది, దాన్ని తీసాను. తీసిన ప్రభుత్వం రాగానే మన ప్రభుత్వంలో ఉండి ఈ దేశంలో ప్రతి పేదవాడికి అకౌంట్లో 10 లక్షల రూపాయలు జమ చేస్తుంది. 2వ విషయం ఏంటంటే ప్రతి ఏడు 2 కోట్ల యువకులకు ఉద్యోగాలు ఇస్తారు. ఈ 2 చేసిందా అంటే ఏం లేదు. తర్వాత ఆయన చేసినప్పుడు 10 ఏళ్ల కాలంలో ఆయన చేసినప్పుడు అంతకుముందు నాకు 56 లక్షల కోట్లు మాత్రమే ఉండేది దేశం. ఈయన వచ్చిన 10 ఏళ్ల కాలంలో 100 లక్షల కోట్లు అప్పు చేసి 100 లక్షల కోట్లు 100 లక్షల కోట్లు అప్పు చేయడం కాదు, ఎయిర్పోర్ట్ అమ్మేసిండు, ఓడరేవులు అమ్మేసిండు, ఎల్ఐసి అమ్మేసిండు,
ఇండస్ట్రీస్ అమ్మేసి చాలా అమ్మేసినారు. మరి దానికి వచ్చిన ఆదాయం ఏంటి? దానికి డబ్బులేంటి? ఇప్పుడు తెలిసిన అప్పులు ఏది చేసినా 1,30,000 కోట్లు, 100 లక్షల కోట్లతో కనీసం ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను వాళ్ళు పడ్డ రుణాన్ని మాఫ్ చేసినామంటే రూపాయి మాఫ్ చేయాలి. సరే ఆస్తులు వేసినామంటే ఆస్తులు పెంచలేదు. పోనీ ఈ 2 కోట్ల మంది ఉద్యోగాలు ఉద్యోగం లేవు. 15 లక్షలు పరిశ్రమ 15 లక్షలు లేవు. మరి ఇలాంటి వ్యక్తి దేశం కోసం మాట్లాడారు. ఎవరన్నా బీజేపీ వాళ్ళు మోడీ మోడీ చేసేవాళ్ళు నా ముందు నేను మాట్లాడతాను. ఎవరు ముందు ఏ గ్రామాలు అయితే భారతీయ జనతా పార్టీ ఓట్లు ఎక్కువ లేవు ఆ గ్రామాన్ని గుర్తించారు. ఆ గ్రామాన్ని వెళ్ళి ప్రసంగించారు. ఇంకోటి చెప్పిందంటే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో ఈ హిందుత్వం అనే మత్తు పెట్టి రోజులు గడ్డలో తిరుగుతూ ఉంది. మాకు మీకేం తెలుసు? పోయి మీ ఎంపీ కొడుకులో, మీ ఎంపీ తమ్ముల్లో, మీ మంత్రుల కొడుకులో, మీకు సంబంధించినటువంటి బంధువులు టీఎస్ఆర్టీసీ ఎండీ సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బకాయిలు మొత్తం చెల్లించినా కావాలని పోలీసులు ఆర్టీసీ అధికారులను పంపించారని మండిపడ్డారు. తమ వద్ద ట్యాక్స్లను వసూలు చేసి కేంద్రానికి జీఎస్టీ మాత్రం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ తమ పార్టీని దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జనార్ది క్రిమినల్ మైండ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఆర్టీసీ షాపుల వద్ద ట్యాక్స్లు వసూలు చేసి కేంద్రానికి చెల్లించలేదని, ఇది 100 కోట్ల రూపాయల స్కామ్ అని విమర్శించారు. సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న సమయంలో 3,000 కోట్లు సంపాదించారని, ప్రముఖ విల్లాల్లో ఇళ్లు ఉన్నాయని ఆరోపించారు. ఆయనపై సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయని తెలిపారు. అన్ని కేసులు బయటకు తీస్తానని పేర్కొన్నారు. డీజిల్, స్క్రాప్, టైర్లు, కొత్త బస్సుల కొనుగోలు పేరిట కమిషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కనుసైగల్లో పనిచేస్తున్నాడని, సజ్జనార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రజలకు వివరించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశిస్తున్నారని, రాజ్యసభ సీటు కోసం ఆయన కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ఫార్మాలను బెదిరించి 100 కోట్ల మందులు తీసుకుని కర్ణాటకకు పంపించారని దుయ్యబట్టారు. ఆయనపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, తమ ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 50,000 మంది ఆరుమూర్ల కొరుట్ల జగిత్యాల రాంగా పొంగ ఊరూర్ల సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలంటే అనుకుని ఉట్టి ఆగమైపోయి నిజామాబాద్ 3 సార్లు వచ్చింది. ఒక సీఎం నిజామాబాద్ 3 సార్లు వస్తారండి ప్రచారానికి? ఎవడన్నా ఇంతవరకు చరిత్రలో వచ్చిందా? 3 సార్లు 3 దగ్గర మీటింగ్. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ నుంచి ఓటేపు రైతు బంధు ఎత్తాను ఎందుకన్నాడు? మరి అందుకే భయపడుతుంది, ఓడిపోతున్న అర్థమైపోయింది. 3వ ప్లేస్ ఉందని తెలిసిపోయింది కాబట్టి నేను రైతులకు రైతు బంధు ఎత్తా, బాసర దేవుడిని పెట్టు, సిద్ధుల గుట్ట మీద పెట్టు. సీఎం ఇదేందో ఏ ఒట్లు తింటున్నావయ్యా బాబు? ఒట్లు తిన్నాడంతా ఓటు మిగిలలే. తడిబట్టలు ఎక్కిన తడిగుడ్డ ఎక్కిపోయాడు. నువ్వు ఒట్లు తిని నువ్వు కూడా కథం అయిపోతావు. ఆయనకు ఆల్రెడీ 150 రోజుల తర్వాత మంచి దినాలు కూడా లేవని వేణుస్వామి చెప్పిండు. అవే కనబడుతున్నాయి ఇవన్నీ మార్పింగ్ వీడంతా. మా బాజిరెడ్డి వాళ్ళు మా బాజిరెడ్డిని ఏమనుకున్నాడంటే తన ఆడ తిరుగుతాడు. ఆయన పనే తిరుగుడు. ఆయన బాజిరెడ్డి ఏంటంటే మంచిగా తిరుగుడు, మందిరం పడి తిరుగుడు. 12 గంట తిరిగేసరికి 60 గంట ఆగమైతున్నాడు. జీవన్ రెడ్డి మోకాళ్ళ నొప్పుల చీట్లో ఉన్నాడు. అబ్బానంతో కాదురా బాబు సప్పుడాక 60 గంటకి ఎత్తా అని చెప్పి సుదర్శన్తో మాట్లాడి ఇటు ఎత్తుంది. ఇదేమో గవర్నమెంట్ ఇట్లా ఇల్లీగల్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అసలు పని చేస్తుందా అంటే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు మాకు అర్థమవుతలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దయచేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలా, వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలా, వెంటనే ట్రాన్స్ఫర్ ఇదే రోజు చేయాలి. టైం లేదు మాకు. 3 రోజులు. విద్యుత్ లైన్ సరిచేసే ఉద్దేశంతో స్తంభంపైకి ఎక్కాడు ఓ రైతు. ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం కావడంతో స్తంభంపై విగత జీవిగా మారిపోయాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తూంపల్లి గ్రామం హనుమాన్ నాయక్ తాండాకు చెందిన బాదావత్ బద్దు వ్యవసాయ కూలీ వర్షాకాల పంట కోసం పొలం వద్ద పనుల కోసం వెళ్లాడు.
ఎప్పటి మాదిరి ఈ రోజు ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా ఆటోమేటిక్ స్టార్టర్లో కరెంటు సప్లై లేనందున దానిని సరిచేయడానికే ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసుకుని కరెంటు స్తంభం పైకి ఎక్కి సరిచేస్తుండగా ఎవరూ తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేయగానే ఒక్కసారిగా స్తంభంపై విద్యుత్ సప్లై అవ్వడంతో కరెంట్ షాక్తో వైర్లపై వేలాడుతూ మరణించాడు. మృతునికి భార్య లలిత, ఒక కుమారుడు, 2 కూతుర్లు ఉన్నారు. వీరి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పొతంగల్లో ఘనంగా బసవేశ్వర జయంతిని ఘనంగా జరుపుకున్నారు. మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బసవేశ్వర జయంతిలో పాల్గొని బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని బసవేశ్వర విగ్రహం వద్ద బసవేశ్వర జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ గా శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బసవేశ్వర పుట్టినరోజు సందర్భంగా మహిళలందరూ కలిసి ఉయ్యాల వేశారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తున్న బసవేశ్వర విగ్రహం వద్ద వీరసేవా సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి గ్రామ పెద్దలు గంగాధర్ దేశాయ్, పొతంగల్ గ్రామస్తులు మాణికప్పలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం మా గ్రామాలలో బసవేశ్వర జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో మహిళలు సైతం ప్రత్యేక పూజలు చేసి పూలమాలతో చిత్రపటాలకు నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ శంకర్ పటేల్, విశాల సహకార సంఘం అధ్యక్షులు శాంతేశ్వర్ పటేల్, మాజీ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్, కోటగిరి ఉమ్మడి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్, హనుమంతరావు పటేల్, శివచరణ్ పటేల్, వినోద్, హౌకీరావు పటేల్, దిగంబర్ పటేల్, విశ్వంబర్ పటేల్, సంజీవ్ పటేల్, నీతు పటేల్, ఓమన్న పటేల్ తదితరులు పాల్గొన్నారు. 29 సంవత్సరాల జయంతి ఉత్సవం సందర్భంగా మరి బసవేశ్వర యొక్క జయంతి రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే జయంతిని గౌరవించి అధికారికంగా ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా మా వీరశైలకు సంబంధించి మరి ఈరోజు చాలా మంచి దినం, సుదినం. బసవేశ్వర జయంతి అనేది అక్షయ తృతీయ రోజున వస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజున చాలామంది శుభకార్యాలు పెళ్లికి చేస్తారు. మరి ఇలాంటి ఈ యొక్క జయంతి మా మత గురువు, మా కుల గురువు అయిన బసవేశ్వరుడికి మా వీరశైవులు అందరం మరి ఇతరులను కూడా గౌరవించి మరి ప్రభుత్వ పరంగా పాల్గొనడం జరుగుతున్నది. మరి ఈ యొక్క జయంతి సందర్భంగా మేము ఈ యొక్క విగ్రహం ఈసారి పూర్తి చేసుకొని ఆవిష్కరించాలనుకున్నాం, కానీ కాలేదు. అందరి సహకారంతో, అన్ని కులాల సహకారంతో, అందరి ఇతరుల సహకారంతో మరి వచ్చే సంవత్సరం జయంతి సందర్భంగా మరి విగ్రహ ఆవిష్కరణ చేయాలని ఆలోచించుకుంటున్నాం. ముఖ్యంగా బసవేశ్వరుడు అందరినీ ఈరోజు అన్ని మతాలు అందరికి సమానులుగా భావించి ఎప్పుడో 900 సంవత్సరాల క్రితమే మరి ఆయన మరి సమాజం అంతా మట్టి అందరూ కూడా మరి ఈ యొక్క లింగ పూజ ధరించుకొని చేసుకోవాలని చెప్పి ఆయన చాలామందికి అనుకూల అనకుండా దాదాపు మరి చాలామందికి దీక్షలిచ్చి పూజ చేసే విధంగా మరి ధర్మాన్ని ప్రచారం చేశారు. మరి దానికి అనుగుణంగా మరి మేము కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇక్కడ నాకు ఆరోగ్యం సరిగా లేక ఈ యొక్క జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఈనాడు శ్రీ బసవేశ్వర గారి జయంతి జరుపుకోబడుతున్నది. బసవేశ్వరుడి 391వ జన్మదినం. ఏంటంటే ఆయన కులాలకు అతీతంగా ఈ కులము ఆ కులం అనక మన ధర్మం యొక్క రక్షణ కోసం ప్రతి ఒక్కరికి లింగధారణ చేసి సమాజానికి ఉద్ధరించాలనేది ఒక తపన ఆయనకు ఉండేది. అదే అడుగుజాడలో ఈ రోజు కూడా వీరశైవ లింగాయతులు ఎంత యజ్ఞం చేసి ప్రతి సంవత్సరం ఊరూరా ఒక పండుగలాగా ఇది చేసుకుని ఆయన జయంతిని చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి కులం అనేది ఆయనకు ఇది లేదు. ఆయన ఎంతో జనాలకు లింగ ఉపదేశం ఇచ్చి గురువుగా ఎంతో విశ్వగురు ఆయన పేరు బసవేశ్వర గారు. ఆయన అడుగుజాడలో మా లింగ వీరశైవ లింగాయతులు అందరూ
ధర్మపురి అరవింద్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు మున్నూరు కాపు యువజన సంఘం. తెలంగాణ బీసీ బిడ్డను 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చింతపండు మహేందర్ కోరారు. ధర్మపురి అరవింద్ కి బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతుగా నిలుస్తామని తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ అన్నారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ నిజామాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ కే మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తామని మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ అన్నారు. మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ బిడ్డ మున్నూరు కాపు ముద్దు బిడ్డ ధర్మపురి అరవింద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. కాన్స్టిట్యూన్సీ నుంచి రెండోసారి పార్లమెంట్ కి ఎన్నిక కాబోతూ 2 లక్షల మెజార్టీతో వారిని ఇక్కడున్న మున్నూరు కాపు కుల బాంధవులందరినీ 2 లక్షల మెజార్టీతో వారు గెలిపించాలని చెప్పి ఈ రోజు పిలిపివ్వడం జరుగుతుంది. అలాగే ఒక బీసీ బిడ్డ, ఒక మున్నూరు కాపు బిడ్డ ఈ రోజు కేంద్ర మంత్రి పదవి కావాలన్నా, బీసీ రాజ్యాధికారం రావాలన్నా నిజామాబాద్ పార్లమెంట్ లో ధర్మపురి అరవింద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపాల్సిందిగా ఈ నిజామాబాద్ పార్లమెంట్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కుల బాంధవులందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే విన్నవిస్తూ మున్నూరు కాపు కుల బాంధవులు ఈ రోజు ఇక్కడున్న కొంతమంది అగ్రవర్ణ కులాలు రాజకీయంగా వారు మున్నూరు కాపులకు దెబ్బ కొట్టడానికి మున్నూరు కాపులకి పోటీ పెట్టి ఈ రోజు అగ్రవర్ణ కులాల్ని ఢిల్లీకి పంపించాలని, మున్నూరు కాపుల్ని ఇక ఈ ఒక ప్రాంతానికే పరిమితం చేయాలి, ఈ మున్నూరు కాపుల్ని రాజకీయంగా ఎదగలేకుండా అనగదొక్కాలన్న కుట్రతో ఈ రోజు మున్నూరు కాపుల మధ్యలో పోటీ పెట్టించి ఈ రోజు మున్నూరు కాపుల్ని రాజకీయంగా సమాధి చేసే ప్రయత్నం చేస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మున్నూరు కాపులు 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు 3 ఎమ్మెల్యేలుగా వచ్చాం. కారణం ఏంటంటే ఈ అగ్రవర్ణ కులాలు మన మీద చేస్తున్న ఈ రాజకీయ చదరంగంలో మనం బలిపశులు అవుతున్నాం. 40 మంది మున్నూరు కాపులం మనం చైతన్యంగా లేకపోవడం వల్లే ఆర్థికంగా, సామాజికంగా మున్నూరు కాపులు ఈ రోజు ఈ రాష్ట్రంలో అనగదొక్కుతున్న వల్లే ఈ రోజు మనకి ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి రాజకీయంగా మనం చైతన్యం కావాలని కావాలంటే తప్పకుండా మనం సామాజికంగా, ఆర్థికంగా కూడా బలం అవుతాం. కాబట్టి మనం ఈ ప్రధాన కారణం ఏంటంటే మనం ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఈ రాజకీయంగా మనం చైతన్యం లేకపోవడం. కాబట్టి ఈ కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారిని, అలాగే ఈ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ గారిని, అలాగే జైరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ గారిని, అలాగే సికింద్రాబాద్ నుంచి దాన నారాయణ గారిని, ఈ 4 అభ్యర్థులని పార్టీలకు అతీతంగా మున్నూరు కాపు బిడ్డల్ని మనం పార్లమెంటుకు పంపించుకుంటే తప్పకుండా బీసీ రాజ్యాధికారం వస్తుంది. ఈ మున్నూరు కాపులు రాజకీయంగా చైతన్యం అవుతారు. కాబట్టి ఈ కులవాదాలు ఎక్కువ చేసి, ఎందుకంటే ఈ నిజామాబాద్ పార్లమెంట్ చైతన్యంగా వ్యక్తులు గత 2018లోనే చైతన్యమైన తీర్పునిచ్చారు. సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డికి తమ అమూల్యమైన ఓటు వేసేలా ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదం తొక్కారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ఒక్కరోజు మిగిలిండటంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో నిలిచిన టి జీవన్ రెడ్డికి తమ ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే బోధన్ చక్కెర కర్మాగారం పునః ప్రారంభం కావడంతో పాటు అటు సారంగపూర్ ఎన్సీఎస్ఎఫ్ సైతం తెరుచుకునేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిపారు. ప్రస్తుత బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారని, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి గ్రామ ప్రజలు సైతం మద్దతుగా నిలబడి సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం మెషిన్లో హస్తం గుర్తును సూచిస్తున్న మీటర్ నొక్కి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల విజయ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చేపూరి కిషోర్లు మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనకు స్వస్తి పలికి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను విముక్తి కలిగించిన కాంగ్రెస్ పార్టీకే పార్లమెంట్ ఎలక్షన్లలో సైతం పట్టం కట్టాలని అన్నారు. కళ్లబుల్లి మాటలను చెబుతూ పబ్బం గడుపుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో మరోమారు అమలు కాని హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఎలాంటి ప్రలోభాలకు ప్రజలు తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలుపొందించాలని పిలుపునిచ్చారు. 6 మార్లు శాసనసభ్యులుగా, 1 పర్యాయం ఎమ్మెల్సీగా సేవలందించి రాజకీయాలలో అపార అనుభవం కలిగిన అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందని ప్రజలు గమనించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాధాకిషన్ గౌడ్, చిక్కెల లక్ష్మణ్, జయవర్ధన్ గౌడ్, గోల్డ్ శ్రీనివాస్, ఎంబ మోహన్, తాహర్, జింకలింగం, చిలుక రవి, షేక్ అష్ఫాక్ తో పాటు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
హర్షం వెల్లిపుస్తూ మరి ఈ యొక్క అనతి కాలంలోనే ఈ 3-4 ఏళ్లలోనే 5 పథకాలను మరి మీరు అమలు చేశారు. అలాగే మీరు చెప్పిన పథకాలను కూడా రాబోయే కాలంలో అమలు చేస్తారని చెప్పి వాళ్ళు అందరూ సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి యొక్క పాలనలో ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ, అలాగే మన బోధన్ కాన్స్టిట్యున్సీలో మెయిన్ సమస్య అయిన షుగర్ ఫ్యాక్టరీని NSF షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తామని చెప్పి మన లోక్సభ అభ్యర్థి మన అసెంబ్లీ అభ్యర్థి అయిన మన కాబోయే మంత్రి అయిన సుదర్శన్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి అందరూ కూడా రైతులందరూ చాలా సంతోషం వెలిపిస్తున్నారు. ఈ యొక్క చక్కెర ఫ్యాక్టరీతో మరి ఇక్కడ ఈ బోధన్ కాన్స్టిట్యున్సీ మమేకమై ఉండడం వలన అగ్రికల్చర్లో మరి చక్కెర ఫ్యాక్టరీ యొక్క ప్రారంభము రైతులందరూ చాలా సంతోషంతో స్వాగతిస్తున్నారని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి రైతులకు కూడా రుణమాఫీ యొక్క 2 లక్షల రుణమాఫీని కూడా ఏకకాలంలో చెప్పినందుకు ఈ యొక్క ఎలక్షన్ కోడ్లో ఉన్న తర్వాత ఒకటే టైంలో 2 లక్షల రుణాల మాఫీ కూడా చేయడం. ఎలక్షన్లో సందర్భంగా గడప గడపకు ప్రోగ్రాంలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ని మేము అందరం కలిసి ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న హామీల గురించి వివరించడం జరిగింది. దీన్ని చూసి ప్రజలు ఎంతో ఆస్వాదిస్తున్నారు కాంగ్రెస్ పాలన గురించి. ఇదే విధంగా లోక్సభలో ఏదైతే సుదర్శన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నామో అదేవిధంగా ఈ పార్లమెంటు అభ్యర్థిని కూడా అలా మొత్తం కాన్స్టిట్యున్సీలో 1 లక్ష మెజారిటీతో గెలిపించుకుందామని సమిష్టి కృషితో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రాణిస్తూ దీన్ని అఖండ విజయాన్ని సాధిస్తారని కోరుతున్నాం. గత ఎన్నికలలో పసుపు బోర్డుపై ఫోకస్ పెట్టి సాధించామన్నారు. అదే రీతిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. రెగ్యులర్ పథకాలతో పాటు వీటిని అమలు చేస్తామన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. ROB రోడ్ల నిర్మాణంతో పాటు చారిత్రాత్మక పసుపు బోర్డు తీసుకురావడం జరిగిందన్నారు. గల్ఫ్ వలసలు తగ్గుముఖం పడతాయి కాబట్టి ఒక కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇది, విచ్ విల్ ఆల్సో కేటర్ టు ఫార్మర్ వెల్ఫేర్. గల్ఫ్ మైగ్రేషన్ తగ్గుతుంది, ప్లస్ బేసిక్స్, రేషన్ కార్డ్ లాంటివి బేసిక్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆపటం తప్పు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి, ఏ రకమైన ఒత్తిడైనా సరే తీసుకొచ్చి ప్రతి మహిళకి, అర్హులైన ప్రతి మహిళకి, ప్రతి ఇంటికి రేషన్ కార్డ్ వచ్చేయాలి. ఇట్ ఈస్ వెరీ షేమ్ఫుల్ దట్ గవర్నమెంట్స్ రేషన్ కార్డులు ఆపుతున్నాయి, హైలీ షేమ్ఫుల్. ప్లస్ ఒక స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ బీడీ వర్కర్స్. పసుపు బోర్డు మీద అయితే ఏ రకంగా ఫోకస్ చేసినామో ఈసారి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ చేస్తాము. ఏ రకంగా చేస్తామో, ఎట్లా చేస్తామో, మన ప్రాంతంలో స్కోప్ దేనికి ఎక్కువ ఉన్నదో మేజర్ దీంట్లో ఉంది. అండ్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రూల్డ్ స్టేట్స్లో ఇవేం పెద్ద సర్ప్రైజింగ్ కాదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ గురించి మాట్లాడినరు. సో ఇదొక ప్రణాళిక, గుజరాత్ మోడల్. వాళ్ళు కోఆపరేట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ దేశంలో 4 కోట్ల ఇండ్లు కట్టి గృహప్రవేశాలు అయిపోయాక తెలంగాణలో ఒక ఇల్లు కూడా గృహప్రవేశం కాకపోవడం సిగ్గుచేటు. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటే. ఇంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికైతే వాళ్ళది పర్మనెంట్ భూస్థాపితం అయిపోయింది వాళ్ళ పార్టీ. అది మళ్ళీ రివైవ్ కూడా కాదు. అది 4 కోట్లు ఫస్ట్ టార్గెట్. మోడీ గారు ఆవాస్ యోజన పెట్టినప్పుడు 5 కోట్ల ఇల్లు కడతామని. సింపుల్గా 5 కోట్ల ఏంటంటే 543 పార్లమెంట్లో 90,000కు పైన ఒక పార్లమెంట్లో రావాలా, సుమారు 15,000 ఇల్లు ఒక అసెంబ్లీకి రావాలా. అనేక రాష్ట్రాలలో వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా 3 కోట్లు పెంచి 4 కోట్లు దాటింది, 3 కోట్లు పెంచి సుమారు 7 నుంచి 8 కోట్ల వరకు ఈ టర్మ్లో ఆయన కంప్లీట్ చేస్తారు. సుమారు ఇంకొక 50,000-55,000 ఇల్లు పెరుగుతాయి. అంటే 1,40,000, 1.5 lakh ఇల్లు కట్టుకోవచ్చు ఒక పార్లమెంట్లో. 20,000 పైన ఒక అసెంబ్లీలో కడతాము. సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి కేంద్ర ప్రభుత్వ పథకాలని
ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపోవడము ఇది నిజంగా కూడా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు వీళ్ళు, ఈ రీజనల్ పార్టీలు, ఈ ఫ్యామిలీ పార్టీలు. నేను అందుకనే పదే పదే చెప్తున్నా, వీళ్ళు ప్రామిసులు చేస్తారు, గద్దెనెక్కుతారు, ప్రామిసులు పక్కన పడేస్తారు. సో వాటికి జవాబుదారీతనం ఉండాలి. అరవింద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది, నేనేం పడిపోతుంది అంటలేను, పడిపోవాలని కూడా కోరుకుంటలేను. ప్రజలకు మోసం చేస్తే వాళ్ళ ఉసురు తగిలితే పడిపోతుంది. దర్పల్లి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకు వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. దర్పల్లి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. 6 గ్యారంటీ స్కీంలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పోతన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను వివరిస్తూ ప్రస్తుత మేనిఫెస్టో అంశాలను వివరించారు. గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ స్కీంలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ఓటర్లకు భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ పార్టీదేనని అభిమతించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇద్దామని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దోర్ల సంతోష్ రెడ్డి, గోస్కొండ అశోక్, శిరస్సు జలం, మాజీ ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్, ప్రసాద్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, బర్ల నర్సయ్య, దశరథ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో వేల కోట్ల అభివృద్ధి చేశా, అందుకే ఓటు అడుగుతున్నానని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఒక్క కొడిచెర్ల గ్రామంలోనే కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా పొద్దంగల్ మండలంలోని కొడిచెర్ల గ్రామంలో మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం గుమ్మడి చెరువు చేరుకుని ఉపాధి హామీ కూలీల దగ్గర వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఉపాధి కూలీలతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీబీ పాటిల్, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న సురేష్ షెట్కార్ జైరాబాద్ పార్లమెంట్ లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయాలని తపనతో బడుగు బలహీన వర్గాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ వచ్చారని ఆయన పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటేసి గాలి అనిల్ కుమార్ భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఆయన కొనియాడారు. కొడిచెర్ల గ్రామంలో వ్యవసాయ సాగు కోసం 18 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో 11,000 డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయగా అందులో కొడిచెర్ల గ్రామానికి 38 డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయడం జరిగింది అన్నారు. ప్రచారంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ శంకర్ పటేల్, కోటగిరి ఉమ్మడి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్, కల్లూరు బీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, కొడిచెర్ల గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు ముబ్బా శేఖర్, మాజీ సర్పంచ్ దండే మల్లేష్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కార్మ మల్లేష్, యూత్ అధ్యక్షులు అర్జున్, ఉపాధ్యక్షులు నరేందర్, మాజీ వార్డు సభ్యులు బీర్ల వీరేశం తదితరులు పాల్గొన్నారు. లిఫ్ట్ పెట్టుకున్నా ఇవన్నీ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన పనులే కదమ్మా, ఇంకెవడ చేయలే కదా, కాంగ్రెస్ కూడా చేయలే కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దుంకుతారు. ముందు ఎడవయాక 100 రోజులు ఇస్తారు పని, నేనే కాంగ్రెస్ ఓటు వేపిస్తాను చెప్పిన నేను ఎవరికి, రేవంత్ రెడ్డికి. నువ్వు మాట ఇచ్చినావు కదా, మా ఆడవారికి మగవారికి రైతులకు అందరు మోసం చేసి మోసేది బెల్ల పెట్టావు కదా. నువ్వు ఇచ్చిన 6 హామీలు ఏదైతే 13 ఉన్నాయో కోరికలు అవన్నీ నువ్వు అమలు చేయు, నా ఓటు కూడా నీకే ఇస్తాను చెప్పిన రేవంత్ రెడ్డికి. ఇక వాళ్ళది కాదు, నాదేస్తాను చెప్పిన. చేయడు, మళ్ళీ వచ్చి మళ్ళీ 2వ సారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టుకుంటే మంది లేచిపోయారు. అది ఎవరు కాడది, సరూర్ నగర్ లో ఆడవాళ్ళు లేచిపోతున్నారు ఈ అబద్ధాలు చెప్తుంది చెప్పి. ఆ రాహుల్ గాంధీ ఏం చెప్తాడు ఆ మీటింగ్ లా, మా ప్రభుత్వం వచ్చింది నెలకు 2,500 రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నాడు. గత పెద్ద మంది చెప్పచ్చు అట అబద్ధం. 2,500 రూపాయలు నెలకు ఇస్తున్నాం, మేము రుణమాఫీ చేసినాం. ఓరు ఉండమోయా, ఇంత పచ్చబద్దమా? కాబట్టి ఏంటంటే మాకు
మీ మీద సత్తా ఉంది, నా మీద మీకు సత్తా ఉంది. నాలుగు మాటలన్నా నేను మీకు అనొచ్చు, మీరు నాకు అనొచ్చు, పాత మంత్రం కాబట్టి. చేసే బాధ్యత నాకుంది, చేయించుకున్న బాధ్యత మీ పైన ఉంది. బాధ వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి మనం పోతాం, కానీ డాక్టర్ మన ఇంటికి రాడు కదా. వైద్యం చేయకపోతే డాక్టర్ తప్పు, వచ్చినాక వైద్యం చేయకపోతే డాక్టర్ తప్పు. ఈ రోగం మీద ఏం వైద్యం చేయాలి నేను? అట్లా ఇక మీకు కూడా పనికి వెళ్ళాలి. మీరందరు మా అక్కల చెల్లెలకు అందరికి మా విజ్ఞప్తి, మా అన్నదమ్ములకు అందరికి విజ్ఞప్తి. ఎందుకంటే మళ్ళీ వేరే గ్రామాలకు వెళ్ళాడు కాబట్టి ఇక రేపు ఒక దిన ప్రచారం ఉందిగా. ఎల్లుండి నుంచి బంద్, మైక్ బంద్. బట్టి ఇంటిని తిరగచ్చు కానీ మైక్ పట్టుకొని మాట్లాడతారు. అది ఎల్లుండి రేపు సాయంత్రం తర్వాత. కరెంటు కష్టాలు పోయి రైతు రాజ్యం రావాలంటే బీఆర్ఎస్ కి ఓటెయ్యండి అని మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని ఎనలేని అభివృద్ధి జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి కావాలంటే బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తాలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్నర్ మీటింగ్ లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు కష్టాలు పోయి రైతు రాజ్యం రావాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. 6 గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలను పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి కేసీఆర్ కి అండగా నిలవాలన్నారు. మాట్లాడితే పచ్చి అబద్దాలతో దేవుళ్ల మీద ఒట్లు వేసుకుని గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఎక్కడ కూడా కులమతాల మధ్య చిచ్చులు గాలే, మత కల్లోహాలు గాలే. 10 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడినాం, అయినా కూడా ఓడిపోయినాం. బాధేం లేదు, ఓడిపోయినా మీ మధ్యలోనే ఉంటా, ప్రజల మధ్యలోనే ఉంటా. ఒక వస్తువు మనం పోగొట్టుకున్నాం అనుకో, ఒక వస్తువు చీకట్లో పోయింది కానీ వెలుతురు గాడుంది. మనం ఏం చేయాలి? ఏడైతే పోయిందో లైట్ ఆడికి తీసుకొని పోయి మనం లైట్ వేసి ఆడనే వెతుక్కోవాలి. కానీ చీకట్లో పోగొట్టుకొని లైట్ కింద పోయి వెతుకుతే దొరకది. నేను నిజామాబాద్లో పోగొట్టుకున్నా, మళ్ళా ఖచ్చితంగా నిజామాబాద్లో మీ మధ్యలో ఉంటా, మళ్ళీ వచ్చి మీ ఆశీర్వాదం కోసం వస్తా. అయితే 2-3 నెలల్లోనే ప్రజలకు అర్థమైంది మేము మోసపోయినాం, అనవసరంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము ఓటేసినామని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. కానీ అయ్యో ఆల్రెడీ ఆలస్యమైంది మేము తెలుసుకునే లోపల. మేము అన్నీ ఏదో వస్తాయి అనుకున్నాము, కానీ ఉన్నాయి ఊడతాయి అనుకోలే అని చెప్పేసి చాలామంది బాధపడ్డారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు సరిదిద్దుకునేటటువంటి అవకాశం వచ్చింది, మీరు బుద్ధి చెప్పేటటువంటి అవకాశం వచ్చింది. మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 6 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం. ఎన్నికల ప్రచారంలో ధన్పాల్. కోరం లేక వాయిదా పడ్డ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. ఎన్నికల కోడ్ ఉందని తెలిసి మీటింగ్ ఏర్పాటు ఎలా? భారత్ లో ప్రేరేపిత ఉగ్రవాదులు అల్లర్లు సృష్టించే యత్నం. బాన్స్వాడాలో రాజా సింగ్ ప్రచారం. అప్పుల్లో ఉన్న 6 గ్యారంటీలను అమలు చేస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి సహకరించండి. మాజీ మంత్రి మండవ. ఎంపీగా గెలిస్తే నిజామాబాద్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా. మీట్ ది ప్రెస్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.